హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ హెయిల్ మేరీ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, గ్రేస్ ఒక సైన్స్ టీచర్. ఒకప్పుడు యునెస్కో సమావేశాలకి పిలువబడే అంతటి ప్రతిభావంతుడైన మాలిక్యులర్ బయాలజిస్ట్. కానీ అప్పటికే పేరు పొందిన కొందరు మేధావులను ఉద్దేశించి అతడు అన్న కొన్ని కఠినమైన మాటల వల్ల గ్రేస్ని క్లీవ్లాండ్లోని ఒక పాఠశాలకు వెళ్లేలా చేస్తుంది. ఒకరోజు స్టూడెంట్కి పెట్రోవా లైన్ గురించి వివరించిన వెంటనే పెట్రోవా లైన్ టాస్క్ ఫోర్స్ హెడ్ అయిన ఈవా లోపలికి వస్తుంది. ఈ లైన్ వచ్చేసి శుక్రగ్రహాన్ని అండ్ సూర్యుడిని కలిపే కాంతి పుంజానికి సంబంధించింది. దాని ద్వారా ఆస్ట్రోఫేజెస్ అనే జీవులు వచ్చి మన నక్షత్రాన్ని తినేస్తున్నాయి. ఈవా గ్రేస్ యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ వినూత్న ఆలోచన విధానం కోసం అతన్ని కలుస్తుంది. ఆస్ట్రోఫేజ్ అనే ఒక సూక్ష్మజీవి మన సూర్యుడికి సోకుతుంది. ఇది హిమయుగానికి దారితీసి భూమిపై ఉన్న జీవరాశిని అంతం చేయగలదు. సూర్యుడిని తినేస్తున్న ఈ సూక్ష్మజీవిని ఎలా ఆపాలో కనుక్కోవడానికి హై స్కూల్ టీచర్ అయిన గ్రేస్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక నక్షత్రం వద్దకి వెళ్తాడు. అక్కడ తన సొంత గ్రహాన్ని కాపాడడానికి వచ్చిన ఒక గ్రహాంతర వాసి అయిన రాకీని కలుస్తాడు. ఇంత ఇంపార్టెంట్ మిషన్కి ఒక సైన్స్ టీచర్ని ఎందుకు పంపారు? కాంతి వేగంతో ప్రయాణం ఎలా సాధ్యం? ఆస్ట్రోఫేజ్కి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? రాకీ ఎలాంటి వాడు అనేది మిగిలిన కథ. ఆస్ట్రోఫేజ్ రహస్యాన్ని ఛేదించడానికి గ్రేస్ రాకీతో జతకడుతుండగా అంతరిక్షంలోని సంఘటనలకు దారితీసిన భూమిపై జరిగిన వాటన్నిటినీ తాలూకు మెరుపులాంటి దృశ్యాలను మనకు సినిమాలో చూపిస్తారు. ఒకానొక సమయంలో రాకీకి 20 మందికి పైగా సిబ్బంది ఉండేవారు. ఇప్పుడు ఆ బృందంలో అతను ఒక్కడు మాత్రమే మిగిలాడు. తన సొంత సౌర వ్యవస్థలోని సూర్యుడిని కాపాడడానికి అతను ఒంటరిగాను అంతే ఉత్సాహంగాను ఉన్నాడు. అది అతనికి గ్రేస్కు మధ్య ఒక బ్యూటిఫుల్ స్నేహానికి నాంది పలుకుతుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి కాన్సెప్ట్ అండ్ స్టోరీ, కామెడీ, ఎమోషనల్ సీన్స్ అండ్ ఫెంటాస్టిక్ విజువల్స్. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి స్లో స్టార్ట్ అండ్ మరీ ఎక్కువైన సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్. ఈ సినిమాకి ఫైనల్గా నేనిచ్చే రేటింగ్ 3.5/5. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా ఇది.